అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించి కొత్త పెన్షన్ల మంజూరుకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. చాలామంది ఎప్పటి నుండి అందజేస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు చాలా నెలల నుండి కూడా. ఈరోజు 4016 రూపాయలు 6016 రూపాయలు ఏ నెల నుండి అందించబోతున్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీంతో పాటుగా కొత్త పెన్షన్లకు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వచ్చేసినట్లయితే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపడితే ప్రస్తుతం 2016లో అందుకుంటున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అలాగే బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్, బోధకాలు బాధితులు వీళ్ళందరికీ కూడా 4016 రూపాయల ఆసరా చేయూత పెన్షన్ ద్వారా నిధులను అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇటు దివ్యాంగుల మిత్రులు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 4016 అందుకుంటున్నారు. వీళ్ళకి 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి వివరించడం జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది అనే తాజా సమాచారం తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో 2000కి బదులుగా 4000 రూపాయల పెన్షన్ అనేది అందించబోతున్నట్లుగా తెలుస్తుంది. 4000కి బదులుగా 6000 రూపాయల పెన్షన్ని అందించబోతున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుందన్నమాట. అయితే కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు అనే విషయానికి వచ్చే ముందు కొన్ని అంశాలు. ఇప్పటికే అంటే తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు నాడు ప్రతిష్టాత్మకంగా 4 పథకాలను ప్రారంభించారు. రైతు భరోసా 6000 రూపాయలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 6000 రూపాయలు, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు. సో ఈ 4 పథకాలు అనేవి మార్చి 31వ తారీఖు నాడు పూర్తి కాబోతున్నాయి. అలాగే మార్చి 31 కల్లా తెలంగాణ రాష్ట్ర కొత్త బడ్జెట్ ప్రతిపాదనలతో కూడిన అంటే కేటాయింపులు కూడా జరగబోతున్నాయి అన్నమాట. సో నిధుల కేటాయింపు జరగగానే మళ్ళీ మనకి ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్లు అనేవి ప్రభుత్వం మంజూరు చేయడంతో పాటు కొత్త పెన్షన్లను కూడా ఉగాది కానుకగా ప్రారంభించడానికి సిద్ధంగా ఉందనే సమాచారం తెలుస్తుంది. దీంతో పాటుగా 2500 రూపాయల మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించడానికి పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా సమాచారం అయితే తెలుస్తుందన్నమాట. సో మొత్తానికి కొత్త పెన్షన్లకి సంబంధించి 7 లక్షల మంది వరకు లబ్ధిదారులు లబ్ధి పొందొచ్చు అనే అప్డేట్ తెలుస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 43 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ సంఖ్య గణనీయంగా దాదాపుగా 50 లక్షల వరకు చేరవచ్చు అనే సమాచారం తెలుస్తుంది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక 600 కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్లకు కేటాయింపు చేయడానికి సిద్ధపడుతుంది అనేది కూడా తెలుస్తుంది అన్నమాట. సో ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఈ 2-3 రోజులలో అధికారులు తపాలా కేంద్రాల ద్వారా, సహాయక కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనేది కూడా తాజాగా ఒక అప్డేట్ అయితే తెలుస్తుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకి కొత్త బడ్జెట్ తర్వాతనే కొత్త పెన్షన్లు, అలాగే 4016 రూపాయలు, 6016 రూపాయలు అనేవి చేతికి అందబోతున్నాయి అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. సో ఇవైతే ఇప్పటికీ అప్డేట్స్ ఉన్నాయి. మరెన్నో అప్డేట్స్తో మీకు సమాచారాలు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.